కెరీర్ స్టార్టింగ్ నుండి ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేనికి ఎట్టకేలకు లెనిన్ రూపంలో బ్లాక్ బస్టర్ వచ్చింది. దీంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ అఖిల్ నెక్స్ట్ మూవీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇంతకాలం అఖిల్ తన పూర్తి ఫోకస్ ని లెనిన్ పైనే పెట్టాడు. అఫీషియల్ గా ఒక్క సినిమాను కూడా లాక్ చేయలేదు. లెనిన్ హిట్ తో ఇప్పుడిప్పుడే నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెడుతున్నాడు. అయితే ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో మాత్రం కాస్త గందరగోళం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది అఖిల్ ముందున్న మొదటి ప్రశ్న. రూరల్ స్టోరీ చేస్తే లెనిన్ తో పోలుస్తారు. అర్బన్ కథలేమో అఖిల్ కి అచ్చి రావట్లేదు. ఇక ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలనేది అఖిల్ ముందున్న రెండో ప్రశ్న. పేరున్న దర్శకులంతా దాదాపు వేరే హీరోలతో సినిమాలు కమిట్ అయి ఉన్నారు. స్లమ్ డాగ్ తర్వాత పూరి జగన్నాథ్ ఫ్రీ అవుతాడు. కానీ ప్రస్తుతం పూరి ఉన్న ఫామ్ కి అఖిల్ రిస్క్ చేయడం అనుమానమే. అఖండ 2 తర్వాత బోయపాటి శ్రీని ఇంకా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ ఆ రేంజ్ మాస్ బొమ్మలో అఖిల్ సూట్ అవ్వడం డౌటే. ఇక ప్రెజెంట్ ఉన్న ఆప్షన్ శేఖర్ కమ్ముల. ఆయన ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని హీరోను లాక్ చేసే పనిలో ఉన్నాడు. మరి ఆ స్క్రిప్ట్ అఖిల్ కి సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి. అయితే అఖిల్ సినిమాల ఎంపిక విషయంలో నాగార్జున ఆలోచన వేరేలా ఉందట. పూర్తిగా కొత్త దర్శకులు లేదా 1-2 సినిమాల అనుభవం ఉన్న యువ దర్శకులతో సినిమాలు చేయమని సజెస్ట్ చేస్తున్నారట. అప్పుడే డిఫరెంట్ స్క్రిప్ట్ వస్తాయని నాగ్ సూచించినట్లు సమాచారం. తన కెరీర్ మొత్తం నాగార్జున ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు అఖిల్ ని కూడా ఇదే ఫాలో అవ్వమని చెబుతున్నారట. అఖిల్ కెరీర్ ని కూడా గమనిస్తే వినాయక్, సురేందర్ రెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్స్ హిట్ ఇవ్వలేకపోయారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీ కిషోర్ లెనిన్ తో హిట్ ఇచ్చాడు. అందుకే యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తే మంచిదనే ఆలోచనకు అఖిల్ కూడా వచ్చినట్లు టాక్. చూద్దాం మరి ఈ అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడో.